వెనుకబడిన తరగతుల నాయకుడు, మాజీ శాసనమండలి సభ్యులు, విశాఖపట్నం జోనల్ కోఆర్డినేటర్ బుద్ధా వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సభాధ్యక్షులు, సోదరులు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనగల నారాయణ గారు, అలాగే నాకు దైవ సమానులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, తన కుమారులు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలతో ఈ జిల్లాలో కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ కూడా శంకర్ జాతి నా కొడుకులు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వంశీ గాడైతే తల్లికి మొగుడు. అసలు వీడి జీవిత చరిత్ర ఏంటంటే, వీడు మీరందరూ పరిటాల రవి అనుచరుడు అనుకుంటారు, కాదు, అంతకు ముందు వేరే వాడు అనుచరుడు. అది రేపటి నుంచి వీడి భాగవతం అంతా బయట పెడతాం. ఎందుకంటే ఈ కుక్క ఆ కుక్క కలిపి రేపటి నుంచి మరగడం మొదలు పెడతాయి. వీళ్ళ చరిత్ర అంతా ఇప్పుడే చెప్పేసామనుకో, రేపటి నుంచి మళ్ళీ వీళ్ళ గురించి చెప్పడానికి ఉండదు. వీడు అసలుకి ఎవరి దగ్గర అనుచరుడిగా ఉన్నాడో, ఎవరి దగ్గర నుంచి పరిటాల రవికి ఇన్ఫార్మర్గా పనిచేశాడో, తర్వాత పరిటాల రవి దగ్గరికి ఎలాగొచ్చాడో, తర్వాత పరిటాల రవి ఆస్తులను దోచుకొని గన్నవరంలో ఎలా మకం పెట్టాడో అన్నీ కూడా చెబుతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా దివంగత నేత చమన్ ఎవరైతే పరిటాల రవీంద్రకి ముఖ్య అనుచరుడిగా సోదరుడిగా ఉన్నాడో, నాకు నాగుల మీరా గారికి ఇద్దరికి కూడా ఈ వంశీ గాడి చరిత్ర మొత్తం చెప్పాడు. వీడు భువనేశ్వరి గారిని ఎప్పుడైతే మాట అన్నాడో, వీడికి అప్పటి నుంచి భూమి మీద నూకలు చెల్లిపోయినాయి. వాడి బతుకే భయం భయమైనటువంటి బతుకు. వాడు పెద్ద బిల్డప్, ఏది ఒక 3 కార్లు 4 కార్లు ఎస్కార్డు. వాడు 2009 నుంచి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ఎవరిని ఒకని చెంపదెబ్బ కొట్టింది కూడా లేదు వాడికి. అది పెద్ద రౌడీలాగా వాడు పోషిస్తాడు. వాడికి ఏంటంటే బలం బలగం తెలుగుదేశం పార్టీ. అది చూసి వాడు విర్రవీకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో వీడికి భయం పట్టుకుంది. రెడ్లు సాగు కొడతారని, చంపేస్తారని పారిపోయినటువంటి పిరికి వెధవ. వీడు ధైర్యవంతుడు కాదు. ధైర్యవంతులు పార్టీలో ఉండే పోరాటం చేస్తారు. ఇప్పుడు పైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధైర్యవంతులు పార్టీలో ఉండే పోరాటం చేస్తాం. వాడి పిరికి సన్యాసి కాబట్టికి అవాళ ఉదయం చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారు. సుజనా చౌదరి గారు వస్తే ఆయనతో పాటు నెల్లూరు దాకా వెళ్ళాడు. అక్కడి నుంచి డైరెక్ట్ తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళాడు. అంటే వీడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 3 నాయకుల చుట్టూరు తిరిగినటువంటి పిచ్చి కుక్క వీడు వంశీగాడు. కాబట్టికి ఇలాంటి కుక్కల్ని ఇందాక దేవినేని ఉమా గారు చెప్పాడు, 2024లో ఈ పిచ్చి కుక్కలు 2 ఓడిపోతాయని. గన్నవరం చేతిలో ఓడిపోతారు, గుడివాడ ప్రజల చేతిలో ఓడిపోతారు. కానీ తెలుగుదేశం పార్టీ అభిమానుల చేతిలో మాత్రం వీళ్ళిద్దరు చావు ఖాయమని తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు అన్న మాటలు ఏదో రాజకీయంగా అన్న మాటలు, లేదా నన్ను నిన్ను అన్న మాటలు కాదు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాలకి అండాదండ అయినటువంటి నందమూరి తారక రామారావు గారి కుమార్తెని నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని అన్నారు. కాబట్టికి వీళ్ళకి ప్రజల చేతిలో చావు ఖాయమని చెబుతూ కృష్ణా జిల్లాలో ఫస్ట్ వికెట్ పడిపోయేది ఈ వంశీగడిదే. ఎందుకంటే యార్లగడ్డ వెంకటరావు చేరాడు. ఫస్ట్ వికెట్ పడిపోయేది వీడిదే. రేపు చూసుకోండి, ప్రజాక్షేత్రంలో గుడివాడ ప్రజల్లో గుట్కా రాణిగాడు అన్నాడు మావాడు దేవినేని. ఇంకా గుట్కాలో లేడు వాడు. గుట్కా ఎక్కట్లో వాడికి. వాడు తాడేపల్లి దగ్గర గంజాయి కొనుక్కొని గుట్కాలో గంజాయి కలుపుకొని తింటున్నాడు ఇప్పుడు. కాబట్టి గుడివాడలో నానికి, గన్నవరంలో వంశీకి వీళ్ళిద్దరిని ఓట్ల ద్వారా ఇక్కడ అక్కడ ఓడిస్తారు. కార్యకర్తల చేతిలో, అభిమానుల చేతిలో. ఇదివరకు విప్లవం సినిమాలో లాస్ట్లో చూసేవాళ్ళం మనం, ప్రజలు తొక్కుకుంటూ వెళ్ళి చంపేస్తారే, అలాగే వీళ్ళిద్దరు చావు
కార్యకర్తల చేతిలో ఉందని తెలియజేస్తూ ఇంకొక చిన్న విషయం అండి. మా విజయవాడలో ఉన్నారు 3 idiots. వాళ్ళు ముగ్గురు రేపు బైక్ ర్యాలీ అంట. ఒకడేమో 3 సింహాల దొంగ ఎల్లంబల్లి సీనుగాడు, ఇంకొకడేమో విష్ణుగాడు ఆడి కెమెరా డ్యాన్సులు వేయించుకొని వంగవేటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, ఇంకొకడేమో దేవినేని అవినాష్, వాడికి తెలుగు యువత అధ్యక్షుడు. గుడివాడ సీట్ ఇస్తే ఈ వంశీగాడి కంటే పిరుకోడు వాడు, గవర్నమెంట్ పోగానే పారిపోయాడు వాడు. వాడు కలిపి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారు. అరే బాబు అవినాష్, మీ నాన్న లక్ష్మీపార్వతి దగ్గర నుంచి ఎత్తుకెళ్ళే దగ్గర నుంచి మొత్తం స్టోరీ మొత్తం చెప్తాం. మీ ముగ్గురు 3 idiots సంగతి విజయవాడలో తెలుస్తాం. ఎవడన్నా నోరెత్తారా లోకేష్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఒక్కొక్కడి కాళ్ళు ఇరిసి చేతిలో పెడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కొనగల్ల నారాయణ గారు, మన బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ కృష్ణా జిల్లాలో వారధిగా ఉన్నటువంటి వ్యక్తికి చెబుతున్నాం. అన్నా ఇంకోటి ఖమ్మంబాటి రామ్మోహన్ గారు కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఆయన మన నాయకుడు చంద్రబాబు గారి దగ్గర ఉంటారు కాబట్టి. ఈ వంశీగాడి విషయంలో మాత్రం మనమే తప్పు చేశాం. వాడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఏదో యాత్రను బయలుదేరితే 3 గంటలు బందర్ రోడ్లో ఉండి వాడిని వాటేసుకున్నాక టికెట్ ఇచ్చారు. కొన్ని తప్పులు పార్టీ కూడా చేస్తుంది. ఇలాంటి తప్పులు చేయకూడదు, ఇది బాస్ దృష్టికి తీసుకెళ్ళండి. ఇలాంటి విశ్వాసం లేని కుక్కలకి తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే వాడికి తిన్న ఇంటికే నిప్పు పెట్టేవాడు ఎవడయ్యా ఉన్నాడంటే అక్కడ గుడివాడ నానిగాడి వంశీగాడు అయితే పుత్తి పిరికి బందాడు. వాడి గురించి ఏం మాట్లాడుకోకండి. వాడు 2024లో అసలు నాకు తెలిసి అయితే వాడు ఎలక్షన్లో కూడా పోటీ చేయడు. ఏ యాక్సిడెంట్ అయింది నాకు, నేను హాస్పిటల్లో ఉన్నానని మంచం మీద కూడా పడుకుంటాడు. అంత యాక్టర్ వాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీళ్ళకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఎక్కువ సమయం తీసుకున్నందుకు మా అన్న అధ్యక్షుల వారిని మరి సారీ కోరుతూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై చంద్రబాబు. పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మన వాలంటీర్స్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలా కొన్ని వేల మంది ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఇక్కడ కార్లు క్లియర్ చేస్తే తప్ప వాళ్ళంతా కూడా రాలేరు. దయచేసి వెంటనే ఇక్కడి నుంచి కార్లు క్లియర్ చేస్తే ఉంగుటూరు దాకా ఆగిపోయింది. అట్లా ఉన్న జనం అంతా అక్కడే ఉండిపోయారు. దయచేసి పోలీసు వారు వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన శాసన మండలి సభ్యులు పరుచూరు అశోక్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం.